ప్రపంచమే మనకు వ్యతిరేకమైపోయిన లెక్క చేయమను. ఎలా ఆయన కాలు మీద ఎడుతాను నేను, నువ్వేంటి పెద్ద అన్న ధీమ మన దగ్గర ఉంటుంది. అక్కడే చెడిపోయింది, ఒక ముఖం చూపించగలేదు. ఇప్పుడు బయట ఏమో నన్ను అన్యాయంగా చలిని చేసావు, నాకు పిల్లడు ఉన్నాడు, ఇప్పుడు నన్ను అంట్లు కడుక్కొని బతుకుతాను, నాకు ఎందుకు ఈ కర్మ అని చెప్పేసి ఆ పిల్ల గోల అన్యాయం నశించాలి, యాజమాన్యపు హక్కులు నశించాలి, పెట్టుబడిదారుల వ్యవస్థ నశించాలని అది గోల పెడుతుంది వాకిట్లో కూర్చొని. ఈ కొంపలో ఉంటే నేనన్నా ఉన్నదేనన్నా కుదరదని చెప్పేసి ఈ అమ్మగారికి కేకలేస్తున్నారు. ఇటు చూశాడు పరిగెత్తుకెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు, పొన్లు అడిగి మట్టుకు ఎవరు ఉన్నారు, నేనే కదా, నన్ను నమ్ముకుని వచ్చేసాడు కదా అని అనుకోవాలా. అంతకుముందు అనుకున్నాడు, ఇప్పుడు అన్నాడు నాకెందుకు చెప్తున్నావు, ఆమె కదా నీ సలహాదారు, ఆమె చెప్పినట్టు వింటావు కదా, ఎలా ఆమె చెప్పినట్టు చేసుకోవాలి. మినిస్ట్రీలో ఎప్పుడైనా ఒక్కసారి వేరొకరి సలహా ప్రకారం చేసావా, పర్యవసానాలు వస్తే దేవుడి దగ్గర